ఈరోజే లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశం. అవును, ఈరోజే జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది అధికార పార్టీ. నేడే లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. సో బిల్లులో నిబంధనలు మనం చూసుకున్నట్లయితే కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అందులోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అన్నమాట అయిన అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన అయితే విజ్ఞప్తి చేస్తారు. ఆ సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన భాజపాకు చైర్మన్ పదవి దక్కనుంది. మంగళవారమే సభ్యులు నియామకాన్ని స్పీకర్ అయితే చేపడతారు. సో ఈ విధంగా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్ అయితే పార్లమెంట్ ముందుకు రాబోతుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.